ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఒకరి తర్వాత ఒకరిని పట్టాభిషేకాలు చేయాలి రాజులుగా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ తర్వాత లేదా నువ్వు ఉండగానే నీ సంఘానికి అసిస్టెంట్ పాస్టర్ని ఎవరైనా నియమించావా? లేక నీ చేతి కింద అసిస్టెంట్ పాస్టర్ ఎవరైనా ఉన్నారా? అనుకోకుండా ఏదైనా జరిగితే సంఘం చెదిరిపోకుండా ఆత్మీయ జీవితంలో నడిపించడానికి, దేవుని యొక్క ఆత్మతో నడిపించడానికి, అనేక మందికి మారు మనసు కలిగి పాపక్షమాపణ పొంది బాప్తిసాలు ఇచ్చి దేని రాజ్య సువార్త రాజ్యంలోనికి వారసులుగా చేయటానికి వేరొక వ్యక్తి ఉన్నాడా? నువ్వు సిద్ధపాటు చేస్తున్నావా? ఈ విషయాన్ని మనం చదివినప్పుడు మనకు గుర్తు చేసుకోవాలి. మనకు ఒక బాధ్యత ఉంది. ఆ మూడో వ్యక్తి అంటాడు, నీ తర్వాత ప్రవర్తగా ఉండటానికి ఎలీషాను నువ్వు అభిషేకించమంటాడు. ప్రైజ్ ది లార్డ్. 3 పనులు అప్పచెప్తాడు. ఆ తర్వాత ఆయన అగ్ని రథములు వచ్చి ఆయన గైకొంటాయి, తీసుకొని పోతాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించండి ఈరోజు. ఎందుకు దేవుడు మాట్లాడతాడు స్వప్నం ద్వారా? ఎందుకు దేవుడు తన దూతల ద్వారా మాట్లాడతాడు? ఎందుకు దేవుడు తన యొక్క దూతలను కబురు పెడతాడు? ఎందుకు నీతో నాతో మాట్లాడతాడు అంటే ఇందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి ఈరోజు. నీ చుట్టూ నా చుట్టూ దుష్టులు చాలామంది ఉన్నారు, చెడగొట్టడానికి చాలామంది ఉన్నారు, దేవుని సువార్త పాడు చేయడానికి, దేవుని ప్రణాళిక అడ్డుపట్టడానికి చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. మనం ముందుకు సాగిపోతే దేవుడు మనకు బలము చేకూరుస్తూ ఉంటాడు, శక్తిని ఇస్తూనే ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచించండి ఈరోజు. మరియ గర్భవతి అయింది. అయ్యో, ప్రదానం చేయబడిన తర్వాత గర్భవతి అయింది కనుక, ఈ అమ్మాయి పాపము చేసిందే కనుక నేను ఈ అమ్మాయిని ఏలుకోవటానికి నాకు ఇష్టం లేదని రహస్యంగా విడనాటానికి ఇష్టపడినాడు యోసేపు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు ఆయన హృదయ అంతరంగంలో ఎరిగినవాడు గనుక వెంటనే గాబ్రియేలు దూతకు చెప్పాడు, అడుగో యోసేపు చేయుచున్న ఆలోచన మంచిది కాదు, అతనికి వెళ్ళి వాస్తవాన్ని తెలియచేయమన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు నీవు నేను దేవుని బిడ్డలుగా ఉన్నాం, దేవుని పరిచారకులుగా ఉన్నాం, సంఘ కాపరులుగా ఉన్నాం. మన బాధ్యతను మనం మరిస్తే దేవుడు మరవడు. దేవుడు ఏ రోజు సమయంలో ఎవరితోనో హెచ్చరిస్తూనే ఉంటాడు. ఇది సత్యం. ఇది గమనించాలని దేవుని పెట్టడం మనం చేస్తున్న సేవకులుగా, సంఘ కాపరిగా మీరు గ్రహించాలని దేవుని పెట్టడం మనం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21 వచనం చదువు. ఆ గాబ్రియేలు దూత ఆ యేసేపుతో ఏమి మాట్లాడుతున్నాడు చూడు. ఈ సంగతుల గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు, ఎక్కడంట పౌలుతో ఎక్కడ మాట్లాడాడు? స్వప్నమందు మాట్లాడాడు. ఇక్కడ కూడా స్వప్నమందు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏలియాతో ఎప్పుడు మాట్లాడు? స్వప్నమందు మాట్లాడు, బదిరి వృక్షం కింద. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడు, చదువుమా. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది కానీ ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన ఇంత ఒక ప్రణాళిక చెప్తున్నాడు.
ఆమె గర్భము ఎందుకు ధరించింది? ఆ ప్రజలకు రక్షణ కలగజేయటానికి. అది పరిశుద్ధాత్మ వలన కలిగింది, ఏ నరుడు వలన కలగలేదయ్యా అని చెప్పి హెచ్చరిస్తూ ఆమెను చేర్చుకో అని బుద్ధి చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, భద్రం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కల దర్శనాలు చాలా ఉంటాయి. నాకు ఒకరోజు ఇద్దరు స్త్రీలు నాకు కల్లో కనిపించి, నా తమ్ముడు చాలా బాధపడుతున్నాడు, నా తమ్ముడు త్రాగుబోతూ, వాడి మీద చేయి ఉంచి ప్రార్థన చేయండి రాండి అయ్యగారు అని చెప్పి అంటున్నారు. ఈలోపు నాకు మెలకు వచ్చింది. ఈలోపు నాకు మెలకు వచ్చింది. ఏంటిది, ఎవరు ఈ స్త్రీలు అని ఆలోచన చేసి అనుకున్నాను. 2 రోజుల తర్వాత ఇద్దరు స్త్రీలు నా ఇంటికి వచ్చారు. ఇదే శిబిరానికి వచ్చారు. వచ్చి అంకుల్ గారు అన్నారు. అమ్మ చెప్పండి అమ్మా అన్న. వాళ్ళ నాన్న జాబు చేసేటప్పుడు మేమిద్దరము సర్వీసులో ట్రైన్ స్నేహితులుగా ఉన్నవారము. వాళ్ళది గొల్లపూడి. ఏంటమ్మా ఇట్లా వచ్చారా అన్న. అంకుల్ గారు, మా ఆయన సంవత్సరికం, ఆయన చనిపోయాడు. సంవత్సరికం ఎవరిది? పాప, పెద్ద పాప యొక్క ఆయన. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఆ రోజు మా తమ్ముడు వాళ్ళందరూ వస్తున్నారు, మా పాస్టర్ గారు కూడా వస్తున్నారు, మీరు కూడా రావాలి అంకుల్ అంటే, మీ పాస్టర్ గారు నేను వస్తే ఏమైనా బాధపడతాడేమంటే, ఏం బాధపడు నేను చెప్పుకుంటా గారు రా అండి అంకుల్ అన్నారు. సరే నేను వస్తానన్నా. వెళ్ళాను. వాళ్ళ తమ్ముడు వచ్చాడు విజయవాడ నుంచి, గొల్లపూడి నుంచి. వాక్యం చెప్పాను. పాస్టర్ గారు ఉన్నారు బయట, వాళ్ళ సంఘస్థులు అందరూ ఉన్నారు. నన్ను లోపలికి పిలిచారు, అంకుల్ గారు రాండి అని. లోపలికి వెళ్ళాను. స్వతంత్రంగా ఉంటున్నారు కాబట్టి, ఎందుకంటే నేను విజయవాడలో ఉండగా గొల్లపూడికి నేను వెళ్ళవని ఆయన కూడా మా ఇంటికి వచ్చేవాడు. వెళ్ళాను. ఏంటమ్మా అన్న. మా తమ్ముడు అండి త్రాగుతాడు బాగా, ఇంట్లో ఏదో అనారోగ్యం వచ్చింది, ఈ మధ్యకాలం పనికి కూడా వెళ్ళటం లేదు సరిగా, బలహీనుడుగా ఉన్నాడు అంకుల్, ప్రార్థన చేయి అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరు అలా నిల్చొని ఉన్నారు. అది నిట్టాడి ఇల్లు. ఆ ఇంటి మీద చెయ్యేసి ప్రార్థన చేస్తున్నాను. నేను కళ స్వప్నములో ఏది చూశానో దర్శనం, ఆ యొక్క చెయ్యేసి ప్రార్థన చేయుచుండగా నెమ్మదిగా కిందికి జారిపోయాడు. ప్రైజ్ లార్డ్. కిందికి జారిపోయినప్పుడు నేను వాని పేరు ఇంటి చెప్పి వాడిని పిలవండి అన్న. పలికాడు. ఏంట్రా జారిపోయావు అన్నాను. నాకు తెలియదు అన్నాడు. వానిలో నుంచి అపవిత్రాత్మ తొలగిపోయిందమ్మా, దెయ్యం పారిపోయింది. ప్రైజ్ లార్డ్. వాడు బాగుపడతాడన్న. మళ్ళీ నేను కొబ్బరి నూనె తీసుకొని వాని శిరస్సు పైన వేసి ప్రార్థన చేసి నేను వచ్చాను. ఆ రోజు నుంచి వానికి ఏ బలహీనత లేదు. చప్పటి కూడా దేవుని మహిమపరచండి. ఇటువంటి కళ దర్శనాలు నేను చూశాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మేలు చేయాలనుకున్నప్పుడు, దేవుడు తన బిడ్డలకు మేలు చేయాలనుకున్నప్పుడు, తన అభిషక్తులైన దేవుని సేవకులను వాడుకోవటానికి వాళ్ళు ముందే తెలియజేస్తాడు. ఇదిగో పలానోళ్ళు నీ దగ్గరికి వస్తారు ఈ విధంగా చేయమని. అంతేకాదు, ఏ రోజు 2 సంవత్సరాల వయసు కలిగిన పచ్చి కందులను 2 సంవత్సరాల లోపున వాళ్ళని చంపేమని ఆజ్ఞాపించినప్పుడు మళ్ళీ స్వప్న దర్శనంలో మాట్లాడతాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చూడు. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు ప్రత్యక్షమై ఏ రోజు శిశువును సంహరించవలెనని ఆయనను వెతకబోచున్నాడు. గనుక నువ్వు లేచి ఆ శిశువును తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోము, నేను నీతో చెప్పు వరకు అక్కడే ఉండుము. ప్రైజ్ లార్డ్. చూడండి, యేసును బాల్యములో రక్షించటానికి కడుపులో ఉండగానే ఆయన కాపాడాడు. బాల్యములో చిన్న బిడ్డగా ఉండటానికి రక్షించడానికి ఆయన దృష్టి ఉంచాడు ఎప్పుడు. ప్రైజ్ లార్డ్. అంటే ఎవరు ఏమి చేయబోతున్నాడు, ఎక్కడ ఏం జరగబోతుందని స్పష్టంగా చెప్పగలిగిన వాడు మన దేవుడు.
మనం అనుకుంటాము నన్ను ఎవడు చూడటం లేదని, మనం అనుకుంటాము మన ప్రవర్తన ఎవరు చూడటం లేదని. నిజమే, నీ కుటుంబ సభ్యులు చూడటం లేదు, నీ బంధువులు చూడటం లేదు, నీ సంఘస్థులు చూడటం లేదు. కానీ ఒక్కడున్నాడు, క్షణాల్లో దేశమంతా చూడగలిగిన వాడు. ఆయనే ఆత్మస్వరూపి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి మేము భయపరచండి. ఆయన నిన్ను నన్ను పరిశీలన చేస్తున్నాడని, నిన్ను నన్ను గమనిస్తున్నాడని, ప్రతి సమయము ప్రతి గడియ నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడటానికి, తన ప్రజలకు మేలు చేయటానికి నిరంతరము కునుకు తీయక, ఏమంటారు మనము వాక్యములో, ఇజ్రాయేలును కాపాడువాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్బా, చెప్పటానికి బల్లగుద్ది చెప్తామయ్యా, కానీ అది ఆచరించడానికి పెట్టాము మనసులో. అది ఆచరించడానికి మనసులో పెడితే రాళ్ళు పిండి అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవునా లేదా? ఈ సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలని ప్రియరావు దేవుని పేట మనవి చేస్తూ ఉన్నాను. ఏలియాను పంపించి ఇద్దరిని అభిషేకించి మూడో వాడిని ప్రవర్తగా మార్చినటువంటి సర్వశక్తి గల దేవుడు, ఆ తర్వాత అగ్ని రథములతో ఆయన ఆకాశానికి ప్రారంభంతో కొనుపోబడిన సర్వశక్తి గల దేవుడు నిన్ను కూడా అనేక కార్యక్రమాలు భూమి మీద జరిగించే తన ప్రజల పక్షాన నిన్ను కూడా సజీవుడిగా నిన్ను దేవుని రాజ్యంలో ఉంచాలని ఆశపడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూమి నువ్వు చేస్తున్న ఈ పరిచర్యకు ఫలితంగా, నువ్వు చేస్తున్న ఈ యొక్క ప్రణాళికకు, దేవుని యొక్క సంకల్పానికి నువ్వు ఒక పాత్రగా వాడబడుతున్నావనే సత్యాన్ని గమనించాలని దేవుడి పట్ల మనం చేస్తున్నాను. నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా ఉన్నామని నువ్వు మరవకు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు స్వప్నం ద్వారా నీతో ఎందుకు మాట్లాడాడో నాకు తెలియదు. మాట్లాడే ఉంటాడు చాలామంది చేసే ఉంటారు. కానీ నా ప్రియ సహోదరి సహోదరా, ఇంకా అనేక మందిని బలపరచటానికి ఈ వాక్యము నాకు ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చెప్పు ఈ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేయి. నా కనుదృష్టి ఎంత గొప్పదో వాళ్ళకి తెలియచేయి. వారు ఎక్కడ కూర్చున్నారో, ఎక్కడ లేచి ఉన్నారో నేను చూస్తున్న దేవుడు అని చెప్పు అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదర, ప్రయోజనము లేదండి ఎక్కడికో వెళ్ళి కూర్చొని రూపాయి తెచ్చుకోవడానికి ప్రయోజనం లేదు. ప్రార్థన చేసి ఆత్మల కొరకు కన్నీరు కారితే దేవుడు వారిని దగ్గరికి పంపేదో ఆత్మ రక్షింపబడితే అంతకంత ధనము లేదండి, అంతకన్నా ఐశ్వర్యము లేదండి, అంతకన్నా సుఖము లేదండి. ఒక్కసారి ఆలోచించే, నిన్ను ఎన్నుకున్న ఆ దేవుడు, నీ మీద ఆశ పెట్టుకున్న ఆ దేవుడు నిన్నే గమనిస్తూ ఉన్నాడు, నిన్నే చూస్తూ ఉన్నాడండి. అబ్రహాము సొత్తును తీసుకొని పారిపోతున్న ఆగరును చూసిన దేవుడు నేడు నిన్ను చూస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. ఈరోజు సరే, మాసుధోనికి వెళ్ళమన్నాడు పౌలు గారిని. బయలుదేరాడు మాసుధోనికి. ఏమి జరిగింది మాసుధోనిలో చూడండి. రోమ ప్రభుత్వం వారు ఆచరించిన ప్రకారము అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14-15 వచనాలు చదివితే, ఆ నది తీరములో కూర్చొని దేవుని యొక్క పాటలు పాడి దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ప్రారంభించినప్పుడు కొంతమంది స్త్రీలు అక్కడ పోగుపన్నారు. ఆ పోగుపన్న వారిలో ఒక స్త్రీ లూదియా, ఆమె దైవ భక్తురాలు. ఎటువంటిది? అందరూ కాదు, అక్కడ ఒక 30 మంది దాకా ఉంటారు స్త్రీలు, కానీ వాళ్ళలో దైవ. ఇజాబాలో నేను 1.5 స్థలంలో ఇల్లు కట్టాను ప్రభా, నేను ఇది అమ్మేసి నీ పేరట నేను గుడివాడు వెళ్ళిపోతాను ప్రభా, నాకు ఇల్లు కట్టించు ప్రభు అని అడిగినప్పుడు ఆయన ఇల్లు కట్టించాడు. 1.5 స్థలము కట్టిన ఇంటిని అమ్మేశాను, బయలుదేరిన గుడివాడుకో. గుడివాడలో 5 సెంట్ల స్థలం ఇచ్చాడు. చప్పలకు దేవుని భయపరచండి, చప్పలు కూడా దేవుని భయపరచండి. 2.5 సెంట్లలో ఇల్లు కట్టాను. 1.5 నాయన సువార్త ప్రకటించడానికి ఒలివ ప్రార్థన శిబిరం కట్టాను.
చెప్పండి, ఎంత ఇచ్చాడు దేవుడు? ఎన్ని సెంట్లు ఇచ్చాడు? అమ్మింది ఎంత? సెంటున్నర. అవునా లేదా? 7 మందిని బలిపోయారు. యోబుకు 14 మంది వచ్చారు. ప్రైజ్ లార్డ్. డబుల్ చేరొచ్చారు. అవునా లేదా? నువ్వు భయపడకు, నువ్వు భయపడకు. చేయి చేసి సహా నాకు సార్ అనకాకు. దేవుని అడుగు, మోకరించి దేవుడు ఇస్తాడు. నేను ఎవరిని అడగలేదు, నా దేవుడు నాకు ఇచ్చాడు. నా దేవుడు నాకు పిలిచి ఇచ్చాడు. ఇది నీ కొరకు ఏర్పాటు చేసిన స్థలం, తీసుకుపో అన్నాడు. వాడు ఇవ్వని అంటున్నాడు అండి స్థలం డబ్బులు కొనటానికి. ఆ బ్యాంకు వాడు స్థలం కొనటానికి డబ్బులు ఇవ్వని అంటున్నాడు. రూల్స్ ఒప్పుకోమంటా అడిగాను దేవుణ్ణి. మరొకసారి వెళ్ళమన్నాడు. వెళ్ళాను, మళ్ళీ ఒప్పుకోలేదు ప్రభువా అన్నా. ఈసారి నేను మాట్లాడుతాను, వెళ్ళు అన్నాడు. వెళ్ళాను. ఏంటి అన్నాడు, స్థలం కొనటానికి డబ్బులు కావాలని. ఎన్నిసార్లు చెప్తే నీకు అర్థం కాదా అన్నాడు. నాకు అర్థం కావటం కాదు, మీకు అర్థం కావటం లేదన్న. ప్రైజ్ లార్డ్. ఏంటి అట్ట మాట్లాడతావు అన్నాడు. నేను కానీ ఎక్కవాడిగానా? నువ్వు ఇస్తాన్న దాంట్లోనే ఇవ్వు, నువ్వు ఎంత శాంక్షన్ చేస్తున్నావో అందులో ఇవ్వు అన్నాడు. వెంటనే కంప్యూటర్ తీసుకొని టకటక గుట్టేశాడు. ఎంత కొన్నావు అన్నాడు. 1,00,000 రూపాయలకు కొన్నానన్నా. రిజిస్ట్రేషన్ ఎంత? 25,000. మొత్తం ఎంత? 1,25,000 అవుతుంది. టకటక కొట్టేసి 87,000 రూపాయలు చిల్లర నీకు ఇస్తున్నాను, తక్కిన డబ్బులు నువ్వు చూసుకోపో అన్నాడు. దేనికి? స్థలం కొనటానికి. రూల్స్ ఒప్పుకోమంటే స్థలం కొనటానికి ఇవ్వటానికి. కానీ ఏమైంది? రూల్స్ దేవుడు మార్చాడు. మన శక్తి గల దేవుడు, మన దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, వెళ్ళాను, మాట్లాడాను. ప్రజల నెమ్మది కోసము ఆయన చట్టాలే మారుస్తాడు. నీకు మార్చడా? నీకు ఆ నమ్మకం లేదా? ఏమండి, ఇంటింటికి తిరిగి పాస్టర్ గారి ఇక చర్చికి వెళ్ళి, అన్నయ్య నా కూడికి ఉంది రా అన్నయ్య, అన్నయ్య నా కూడికి ఉంది తమ్ముడు రా అన్నయ్య, అక్క నా కూడికి ఉంది అక్క రా అక్క అని పిలిచావు. అవునా? పిలుస్తున్నావా లేదా? కానీ ఇక్కడ కుమార్ గారు, నేను ఇక్కడనే ఉండి, ప్రభువా నువ్వు పిలిపిస్తానన్నావు, పిలుచు, వాక్యం చెప్పటానికి నేను నిలబడతాను, నా నోటిని బోరగ పడుకొని నువ్వు మాట్లాడు ప్రభు అన్నాను. మీరే వస్తున్నారు, వాక్యం ఎట్టున్నారు. ఏది గొప్ప అంటావు? మీది గొప్ప, నాది గొప్ప? నాది గొప్ప కాదు, నా దేవుంది గొప్ప. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన ప్రణాళికలు జీవించిన ప్రియ సహోదరి సహోదరు. మధుదోనికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క లూది అనే అమ్మాయి భక్తిమంతురాలు, వాళ్ళకిస్తున్నది వాక్యం. వెంటనే దేవుడు చూశాడు, ఆమె హృదయాన్ని తెరిచాడంట. తెరిచినప్పుడు పౌలు గారు మాట్లాడిన ప్రతి మాట ఆ హృదయమైన పలకంలో లిఖింపబడినాయంట. ప్రైజ్ లార్డ్. వెంటనే ఆమె పాప క్షమాపణ అడిగింది, పశ్చాత్తాపడింది, మారు మనసు పొందింది, బాప్తిసం తీసుకున్నది. ప్రైజ్ లార్డ్. ఆమె కాదు, ఆమెయు ఆమె ఇంటి వారు ఏం చేశారు? బాప్తిసం పొందారు. ఎప్పుడు పొందారు? ఆమె హృదయం తెరవబడినప్పుడు, వాక్యము తమ హృదయంలోకి వెళ్ళినప్పుడు, ఆమెలో పశ్చాత్తాపం కలిగినప్పుడు. ప్రైజ్ లార్డ్. ఎందుకు బయలమన్నాడు మాసుధోనికి? ఎందుకు? ఆమెను రక్షించటానికి, ఆమె ద్వారా తన కుటుంబాన్ని రక్షించటానికి, ఒక్క వ్యక్తిని, ఒక కుటుంబాన్ని రక్షించడానికి మాసుధోనికి వెళ్ళు పౌలా అన్నాడు. చప్పట్లు దేవుని భయపరచండి. ఒక్క కుటుంబాన్ని గురించి గ్రామాలు దాటి వచ్చాడు. ఈరోజు నువ్వు ఎన్ని గ్రామాలు దాటి వచ్చావో నాకు తెలియదు, ఎన్ని ఊర్లు దాటి వచ్చావో నాకు తెలియదు, కానీ ఎంతమందికి బాప్తిసం ఇచ్చావో నాకు తెలియదు. బాప్తిసం ఇచ్చిన వాళ్ళు కరెక్ట్గా నడుస్తున్నారో నడవటం లేదో నాకు తెలియదు. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ఒక ప్రణాళిక ఉంది. ఈ మాసుధోనియలో ఈ కుమార్తె లూది అనే కుమార్తె ఇంటిలో ఉన్న వారందరూ బాప్తిసం పొందాలని, పొందిన వారి యావత్తు కూడా దేవుని మహిమపరచాలని, దేవుని పక్షాన్ని నిలబడాలని ఆయన యొక్క తీర్మానం చేసి ఉన్నాడు. కనుకనే ఎక్కడైతే సువార్త ప్రకటించడానికి ఆటంకం ఉన్నదో అక్కడ సువార్త ప్రకటింపబడింది. ఎక్కడ అయితే
ఈ యొక్క సువార్త ప్రకటించే వారు నివాసములు ఉండకుండా ఉన్నదో ఆ స్థలంలో మీకు అభ్యంతరం లేకపోతే నా ఇంట్లో ఉండవు. ఎవడు ఏమంటాడు చూద్దాం అన్నది లూదియా. రోషం కలిగిన వాళ్ళుగా ఉండండి అయ్యా, పౌరుషం కలిగిన వాళ్ళుగా ఉండండి అయ్యా. దేవుని మాట ఒక్కోటి వదులుతుంటే పుట్టుక రావాలి. ఏంటది? రోషం పుట్టకొస్తుందా? సిగ్గుతో తల వంచుకుంటున్నామా? రోషం పుట్టాలి. తల వంచగాకండి, సర్చ్ చేసుకోండి జీవితాలను. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఒకటి అయిపోయింది. మళ్ళీ మాసిదోనియాలో ఇంకొక కార్యం జరిగింది. ఏంటి ఆ కార్యం అంటే అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16, 17, 18 వచ్చిన చదువు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా ప్రిత్తోను అని ఒక దెయ్యము పట్టిన, ఏమిటి పట్టిన? ప్రిత్తోను అనే దెయ్యము పట్టిన ఒక స్త్రీ సోది చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచు ఎదురుగా వచ్చెను. ప్రైజ్ లార్డ్. ఒక్క నిమిషం రా. ఏమంటుందంట? వీళ్ళు ఎవరంట? ఎవరు అంటున్నారు? దెయ్యం అంటుంది. ఏమంటుంది? దెయ్యం అంటుంది. గుర్తించింది. నిన్ను గుర్తించారు ఎవరన్నా? కలర్ బట్టలు వేసుకొని వెళ్తే ఎవరయ్యా నువ్వు అంటారు. ఇదంతా నాకెందుకులనే తెల్ల బట్టలు వేసుకుని వెళ్తాం. నా ప్రియ సహోదరి సహోదర, కానీ మనుషులు గుర్తుపట్టలేడు మనల్ని, కానీ దెయ్యాలు మనల్ని గుర్తుపడతాయి. అపవిత్రాత్మలు మనల్ని గుర్తుపడతాయి. ఎప్పుడు గుర్తుపడతాయి తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ కృపావరమును పొందుకొని సత్యమైన దేవుని సువార్త ప్రకటిస్తూ మోసగాడివిగా, దగాకోడివిగా, లంచము తీసుకొని వాడిగా జీవించినప్పుడు నీ మాటను బట్టి, నీ ప్రవర్తన బట్టి గుర్తిస్తాయి. ప్రజలు గుర్తిస్తారు. నా ప్రియ సహోదరి, అదిగో పితృదేయం అంటుంది, వీరు మహోన్నతుడైన దేవుని యొక్క వీరు వచ్చిన సువార్త ప్రకటించడానికి వచ్చి ఉన్నారు అనే కేకలు వేస్తున్నదంట. ప్రైజ్ లార్డ్. వీధులలో ఏం చేస్తుంది? ఎందుకే కేకలు వేస్తుంది అది తెలుసా మీకు? ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వీలు లేదు కాబట్టి ఆ ప్రజలకు తెలియజేస్తుంది, వీళ్ళు మహోన్నతుడైన దేవుని యొక్క ప్రజలు, వీళ్ళు రక్షణ సువార్త ప్రకటించడానికి వచ్చారు. వీళ్ళని కొట్టండి రాయ్, వీళ్ళని తన్నండి రాయ్, లేకుంటే నన్ను తరిమేస్తారయ్యో. ఏంటట? వీళ్ళని పట్టుకోండి, పట్టుకోండి. ఎవరిని పట్టుకోవాలి? రక్షణ సువార్త ప్రకటించేవారని. మనం పాడు చేయడానికి వచ్చారు, మన గ్రామాన్ని మార్చడానికి వచ్చారు, మన ప్రజలను మార్చడానికి వచ్చారు. పట్టుకోండి, పట్టుకోండి అని కేకలు వేస్తుందంట. దాని పరమార్థం అది. అర్థమైందా? చూశాడు ఒక రోజు, 2 రోజులు. మేమేదో రహస్యంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ మా పని మేము చేసుకుంటూ వెళ్తుంటే దేవుని పని కేకలు ఎత్తావు రోడ్డు మీద. ఆ అమ్మాయిని విడిచి పారిపో, విడిచి వెళ్ళిపోయి యేసు నామములో అనగానే అది వదిలేసి వెళ్ళిపోయిందంట. వదిలేసి వెళ్ళిపోయిందంట. ఆ అమ్మాయి రక్షింపబడిందా లేదా? అయ్యన్నకాలు దెయ్యము నుంచి విడిపింపబడిందా లేదా? రెండో వ్యక్తి ఏమైంది? విడిపింపబడినది. దెయ్యముల నుంచి, అపవిత్రాత్మ నుంచి విడిపింపబడి. మాసిదోనికి ఎందుకు పౌలును పంపాడు దేవుడు అంటే, ఒకటి లూదియా కుటుంబాన్ని రక్షించడానికి, తద్వారా అనేక మందిని ఆ యొక్క గ్రామాల్లో, వీధులలో ఆమెను చూసి శ్వాస జీవితంలో బలపరచబడటానికి పౌలు గారిని పంపాడు. రెండవది, ఈ కుమార్తెలు ఉన్న దెయ్యాన్ని వెలగొట్టి ఈ కుమార్తెను విడిపించడానికి. అంతేకాదు, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిపోగానే లైన్ కట్టే ఉన్నారంట. ఎవరు? గ్రామస్తులందరూ సోది చెప్పి కాలేదు, సోది చెప్పారు. ఈడు పరమానందంగా డబ్బులు పెట్టి దగ్గర పెట్టుకొని, అమ్మా వచ్చావా, నీకోసం ఎదురు చూస్తున్నామమ్మా, రా రా రా,
ఇదిగో ఇదిగో మన యేసుపాదం గారు వచ్చారు. ఈయనకంటే ఏదో చెప్పు, ఈయనకంటే ఏదో నాకు తెలియటంలే. ఏది తెలియటం లేదే, నాకు కనిపించడంలే. ఏది కనిపించడం లేదే? మొన్నటిదాకా వాగేవుగా, చిలక పలుకులు పలికావుగా అవే. నేను కాదు. పలుకో. నేను పలకలేను. ఏమైంది నీకో? ఎల్లగొట్టారు నన్ను. ఎవరు ఎల్లగొట్టారే? పౌలు గారు ఎల్లగొట్టేశాడు నాలో నుంచి దాన్ని. ఇప్పుడు నువ్వెవరు? నేను నీ కూతురునే. అమ్మో అన్యాయం జరిగిపోయింది. అమ్మో అన్యాయం జరిగిపోయింది. ఎక్కడున్నాడు పేతురు? ఎక్కడున్నాడు ఆ పౌలు గారు? ఎక్కడున్నాడు ఆ శీలా అన్నాడు. అప్పుడు అర్థమైందట ఆ లైన్లో ఉన్న వారికి, ఆ గ్రామస్తులకు అందరికీ, ఈడు మోసగాడు, ఈడు కూతురుని గారడి విద్య చేయించి దెయ్యముతో మనకు సంజ్ఞలు చెప్పించి మన డబ్బు లాగాడు, మనం మోసం చేశాడని ఆ గ్రామస్తులకు అప్పుడు అర్థమైపోయి దెయ్యాలు కూడా సంజ్ఞలు చెప్తాయని తెలుసుకున్నారంట. నమ్మిన వారు చక్కటికి చప్పట్లు కొట్టిన మహిమ. అందుకని సంజ్ఞాల దగ్గరికి ఎలాగాకండి. ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. వచ్చి, మా చెల్లి అండి మంచిదే, మా చెల్లికి 2 కొడుకులండి మంచిదే, 2 పెళ్లి చేసుకొని అంటున్నారండి మంచిదే అన్న. అదేంటండి మంచిది అంటున్నారు? పెళ్లి చేసుకోకపోతే మంచిది కదమ్మా, పెళ్లి చేసుకుంటే పాడైపోతారమ్మా, మీ చేతుల నుంచి వాడు జారిపోయి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాడు అన్న. అదేంటి పాస్టర్ గారు మీరు అలా మాట్లాడతారు? పెళ్లి చేయాలని ఆశపడి వచ్చింది మా చెల్లి అన్నాడు. వాడు పెళ్లి చేసుకుంటే కదా నువ్వు పెళ్లి చేసేది అన్న. చేసుకోరంటావా అన్నది. నాకు ఆ విషయం తెలియదమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చేసుకున్నట్టు అనిపిస్తుంది అన్న. అదేంటి నువ్వు మీరు ఏదైనా చెప్తారని వచ్చాను, నేను సోది చెప్పేవాడిని కాదులే అన్న. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా చాలామంది అడుగుతూ ఉంటారు. నా ప్రియ సహోదరి చూడు, యేసు ప్రభు ఆత్మ వాళ్ళకి దర్శనమిచ్చి వాళ్ళు అక్కడి ఆసియా ఖండానికి వెళ్ళకుండా మాసిదోనికి వెళ్ళటానికి లాభాలు ఇప్పటికి నేను చూపించా. ఒకటి, లూదియా తన కుటుంబం బాగుపడింది. ఆ లూదియా ఉన్న ప్రాంతం అంతా యేసుని నమ్మేలాగా చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2, ఆ పితృదెయ్యముకు పట్టిన అమ్మాయి విడుదల పొందింది. తద్వారా గ్రామస్తులందరూ కూడా పితృదెయ్యము ఇది అబద్ధము చెప్పింది, మోసం చేసిందని నమ్మారు. ఆ ప్రజలందరూ కూడా ఈ పౌలు గారి మాటలు వినటానికి పరుగులు తీశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సత్యము దగ్గరికి వచ్చారు నా ప్రియ సహోదరి. సార్ ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు.